ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష. మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊరు విలేజ్ వాళ్ళు వీడీసీ వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలా అది అని కూడా కొన్ని చేసిండ్రు అధ్యక్ష. అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష ఊళ్ళో అవి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్ళకుండా రోడ్ మీదకి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టచ్ ద విలేజ్. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్డు మీద దించిపోతే 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర, ఒక పర్టికులర్ ఒకటని చెప్పలేను, దగ్గర దగ్గర ఒక 20 నుండి 30 గ్రామాలు ఉంటాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేందంటే ఎట్లా మనం ఉచిత ప్రయాణం ఇస్తున్నాం కాబట్టి స్పెషల్గా ఆ ఊర్ల వరకు కూడా బైపాస్ రోడ్స్ ఉంటాయి, విలేజ్ వరకు పోయి రోడ్ మీదకి వెళ్ళి కాకుండా విలేజ్ వరకు పోయి వస్తే బాగుంటుందని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలా దాని కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు. టీచర్లు లేట్ పోతుండ్రు, పిల్లలు లేట్ పోతున్నారు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతా ఉంది. సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.